జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యుత్ వ్యవస్థలను సర్వనాశనం చేశారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. పల్నాడు జిల్లా మండల కేంద్రమైన ఈపూరు గ్రామంలో బుధవారం సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 65 లక్షల పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. 1,10,000 స్పౌస్ పెన్షన్లు ఇటీవల అందించామన్నారు. గత ప్రభుత్వంలో ఒక్క స్పౌస్ పెన్షన్ కూడా ఇవ్వలేదని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత బస్సు పథకం విజయవంతమైందన్నారు. త్వరలో 3,000 ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. మెడికల్ కాలేజీలపై జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో నిర్మిస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఒకసారి నమ్మి ఓటు వేసినందుకు రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారని, 3 రాజధానుల పేర్లతో రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. పల్నాడు జిల్లాలో సీబీజీ ప్లాంట్లను త్వరలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ముందుగా శ్రీశక్తి విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. అనంతరం లీలావతి ఫౌండేషన్ సహకారంతో నిర్మించిన బస్టాండ్ను మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. అందరూ కూడా ముందుగా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇవాళ మన ప్రధానమంత్రి గారి జన్మదినం. ఎందుకంటే మన పెద్ద ప్రజాస్వామ్య దేశం, ఆయన నాయకత్వంలోనే ఇవాళ దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక మంచి సంకల్పంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయనకు మనందరి తరపున కూడా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇవాళ సూపర్ 6 సూపర్ హిట్ పథకం ఇవాళ మనం వినుకొండలో జరుపుకుంటున్నాం చాలా పెద్ద ఎత్తున. నాకు తెలిసి మీ అందరూ కూడా 10ంటికి వచ్చి కూర్చొని ఉంటారు. నేను మాట్లాడిన తర్వాత మీ అందరూ కూడా ఫోన్ చేసి మన మెడికల్ క్యాంప్స్ అన్నీ పెట్టారు, అన్నింటిలో చూపించుకొని అందరు ఇంటికి వెళ్ళాలని కోరుకుంటూ, అట్లానే ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు ఉన్న సోదరి లీలావతి గారికి, అట్లానే మనకు అతిథులుగా వచ్చేసిన మన చైర్పర్సన్, మహిళా చైర్పర్సన్ శైలజ గారికి, అదేవిధంగా పెద్దలు రాజకుమారి గారికి, మన స్థానిక శాసనసభ్యులు నా మంచి మిత్రులు ఆంజనేయులు గారికి, మన బ్యాంక్ చైర్మన్ గారు మల్లికార్జున గారికి, మన పార్టీ ప్రెసిడెంట్ గారికి శ్రీధర్ గారికి, బీజేపీ నాయకులకి, అదేవిధంగా మన జనసేన నాయకులు, కూటమి నాయకులకి అందరికీ, ఇక్కడ విచ్చేసిన సోదరులకి అందరికి కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. మనం అధికారంలోకి వచ్చి సంవత్సరం 4 నెలలు అయింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అపోజిషన్లో ఉన్నప్పుడు మేము ఈ పథకాలన్నీ కూడా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. చెప్పేటప్పుడు మేము కూడా అనుమానపడ్డాం. ఇన్ని పథకాలు చెబుతున్నాం, ఒక పక్కన చూస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చాలా పెద్ద ఎత్తున అప్పులు చేశాడు, వ్యవస్థనంతా కూడా సర్వనాశనం చేశాడు, ఇవ్వగలుగుతామా లేదా అంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు వెళ్ళి ధైర్యంగా చెప్పండి, తప్పకుండా మనం ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరం లోపల ఈ పథకాలన్నీ కూడా ప్రజలకు అందిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ సంవత్సరం 3 నెలలు 4 నెలల్లోనే ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాం. ఒక పెన్షన్ అయితే చూడండి మీరు, పెన్షన్ దాదాపు 63 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం. మనం 30,000 కోట్లు 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఒక పెన్షన్లోనే. నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం ఖర్చు పెట్టినంత డబ్బుని పెన్షన్లో ఖర్చు పెట్టే ప్రభుత్వమే లేదు. మనం తప్పగా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వం మాత్రమే ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెడతా ఉన్నాం. అదే కాకుండా మీరు చూసి ఉంటారు, పోయిన 5 సంవత్సరాలు ఎవరన్నా భర్తకు పెన్షన్ వస్తా, భర్త చనిపోతే ఆటోమేటిక్గా భార్యకు వచ్చింది. ఆ పెన్షన్లన్నీ కూడా తీసేశాడు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ఒక బిఫోర్ లాస్ట్ మంత్ 2 నెలల కిందట 1,10,000 మంది పెన్షన్దారులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా భర్తలు చనిపోయి భార్యలు ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా పెన్షన్ ఇవ్వాలనే దానికోసం 1,10,000 పెన్షన్స్ మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇవ్వడం జరిగిందనమాట. ఒక్క పెన్షన్స్ పైనే ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అదేవిధంగా ఇందాక చాలా మంది మహిళలు కూడా మాట్లాడింది. ఇందాక సోదరి ఒక అమ్మాయి గ్యాస్ వస్తుందంటే నాకు 2 సార్లు వచ్చిందండి. ఖచ్చితంగా మనం ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఇవ్వాలనుకున్నాం. తప్పకుండా ఆ పథకం కూడా బ్రహ్మాండంగా చదువుతుంది. అందరికి ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ అందే విధంగా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. పిల్లలకు ఉన్నారు చదువుకోవడానికి, పిల్లలకి ఒకరున్నా, 2 3 4 నిన్న మొన్న ముఖ్యమంత్రి గారిది కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. అందులో ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఒక చాటకి ఏదో కార్యక్రమానికి వెళ్తే ఒక మహిళ 6 ఉన్నారు పిల్లలు, నాకు 6 7 ఉన్నారు, 1,05,000 రూపాయలు చదువుకోవడానికి వాళ్ళ ఇంటికి, ఒక్క ఇంటికి 1,05,000 రూపాయలు వస్తుంది వాళ్ళ పిల్లలందరూ కూడా చదువుకోవడానికి. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, 2 నేను ఇస్తానని చెప్పాడు, ఒకరికి ఇచ్చి చేతులు ముడిచేశాడు.
మన నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా ఆ ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి చదువుకునే అవకాశం, చదువుకోవాలి. ఒకరిని చదివించి ఒకరిని కూలి పని పంపించకూడదు, అందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఒకే రోజు 9,500 కోట్ల రూపాయల పైచిలకు బ్యాంక్ ఖాతాల్లో ఇచ్చిన ప్రభుత్వం ఈ భారతదేశంలో ఏది లేదు. ఒక్క చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తప్పక మరొకటి లేదన్నమాట. అట్లా ఒకటి కాదు, రెండు కాదు, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 20,000 ఇస్తా ఉన్నాం. కేంద్రం 6,000, మనం 14,000. మొదటి విడత కింద మనం 5,000 ఇచ్చాం, మళ్ళీ 2,000 కేంద్రం ఇచ్చింది. అట్లా 3 విడతల్లో మొత్తం డబ్బులు కూడా ఇస్తామని చెప్పాం, అది చేసాం. మీ అందరూ ఇందాక మన చైర్పర్సన్ గారు శైలజ గారు అడిగినప్పుడు మీ అందరూ చేతులు ఎత్తారు. బస్సు అందరూ ఎక్కుతున్నారంటే అందరూ 100% బస్సును ప్రయోగాన్ని ఉపయోగిస్తా ఉన్నారు. పక్క తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ ఇదే పథకం పెట్టారు. ఇంత గొప్పగా ఎక్కడ కూడా ఈ పథకం మన సక్సెస్ అయినట్టు ఎక్కడ సక్సెస్ కాల. బ్రహ్మాండం ఎవరికైతే పని ఉందో వాళ్ళు మాత్రమే బస్సులు ఎక్కుతున్నారు, ఎక్కడ తోపులాట్లేదు. బ్రహ్మాండంగా బస్సు కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటున్నారు. ఇంకా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇంకా చాలా రూట్లకి బస్సులు లేవు, తొందరలోనే ఎలక్ట్రిక్ బస్సులు కొత్తగా 3,000 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసి అన్ని గ్రామాలకి మహిళలు ఉచిత ప్రయాణం కోసం సదుపాయాన్ని తొందరలోనే అమలు చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు నేను చెప్పడం జరిగింది అనమాట. ఒకటి కాదు, రెండు కాదు, ఏదైతే చెప్పామో ఆ కార్యక్రమాలన్నీ. ముఖ్యంగా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు చాలా మంది డిఎస్సి ఉద్యోగాలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. చదువుకున్నారు, మేము చదువుకున్నాం, మాకు టీచర్ ఉద్యోగాలు లేవు, మాకు వయసు అయిపోతుంది, ఇప్పుడు కనుక మీరు డిఎస్సి పెట్టకపోతే కనుక మాకు అర్హత కోల్పోతామని చెప్పగానే లోకేష్ గారు ఇమీడియట్ గా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ఎమ్మటే ఇమీడియట్ గా దాన్ని పథకాన్ని తీసుకొని వచ్చేసి రేపో ఎల్లుండిలో 16,300 పై చిలుకు డిఎస్సి ద్వారా టీచర్ ఉద్యోగాలు ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, ఇచ్చిన మాట ప్రకారం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. నేను ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు. మీ అందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. దాదాపు నేను మెడికల్ కాలేజీలు తెచ్చాను, చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చాను, మీరు ఆ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నాం అని చెప్పి అనవసరమైన రాద్ధాంతం చేస్తా ఉన్నాడు. మనం ఎక్కడ కూడా ప్రైవేట్ పరాలు చేయట్లేదు. మన ప్రభుత్వంతో పాటు భాగస్వామ్యం పీపీపీ మోడ్, ప్రజలు, ప్రభుత్వం, అదేవిధంగా ఎవరన్నా ఆర్థికంగా నిలదొక్కుని ఉంటే వాళ్ళ కూడా సహాయం తీసుకొని ఇంకా బ్రహ్మాండంగా మెడికల్ కాలేజీని అన్ని ఫెసిలిటీస్ తోటి చేయాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. కానీ ఎక్కడ ఏ ప్రైవేట్ వ్యక్తులకి దారదత్తం చేస్తామనే అబద్ధపు మాటల్ని ప్రజలు నమ్మొద్దని చెప్పి ఈ సభ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 70% పూర్తి చేసిన పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేశారు. అది మళ్ళీ ఇప్పుడు చేయాలంటే 1,000 కోట్ల రూపాయల పైన నష్టం జరిగింది. దాంట్లో 960 మెగావాట్లు విద్యుత్ తయారు చేసేది ఉంటే దాన్ని కూడా మూలం పడేయడం వల్ల పోయినసారి మీ మీద 9-10 సార్లు విద్యుత్ భారం వేయాల్సి వచ్చింది. ఆ భారం ఇవాళ కూడా ప్రజలు మోస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన లేని నిర్ణయాల వల్ల రాష్ట్రం మొత్తం కూడా నష్టపోయింది. అందులో విద్యుత్ వ్యవస్థ అనేది పూర్తిగా సర్వనాశనం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అనమాట. అదేవిధంగా అమరావతి మీ అందరికీ తెలియదు కాదు, ఇక్కడ శైలజ గారు కూడా ఉన్నారు. దాదాపు వాళ్ళు 33,000 ఎకరాలు మనకి ఇస్తే దాంట్లో రాజధాని మనం నిర్మిస్తా ఉంటే అతను వచ్చిన తర్వాత సర్వనాశనం చేశాడు. 3 రాజధానులు అనేది ఒకటి లేవనెత్తాడు. ఈ ప్రపంచంలో ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ 3 రాజధానులు అనేది ఎక్కడ లేదు. ఆంధ్రప్రదేశ్ ఒక్కడికే 3 రాజధానులు కావాలని చెప్పి ఒక మోసపూర్వమైన కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఏ రాజధాని లేకుండా చేశాడు. వాళ్ళ దేశం మొత్తం మీద రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన రాష్ట్రం కింద తయారు చేశాడు అన్నమాట. ఒకటి కాదు, రెండు కాదు, మిమ్మల్ని అందరినీ ఒక ఓటేయండి, నా పరిపాలన ఎలా ఉండిద్దో చేసి చూపిస్తా అన్నాడు. ఒక్కసారి ఓటేసినందుకు ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక పంపించేశాడు. అదే కాక మేము చెప్తున్నా, నేను సంక్షేమంలో బ్రహ్మాండం చేశాను, చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం చేయట్లేదని చెప్పి వాళ్ళ కార్యక్రమానికి తెరతీశారు. ప్రతి ఇళ్ళకి వెళ్ళి తిరిగారు, అందరి ఇళ్ళకి తిరిగితే మీకు పెన్షన్ వస్తా అంటే మాకు పెన్షన్ వచ్చిందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి 2,000 నుంచి 3,000 రూపాయలు పెన్షన్ చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. చంద్రబాబు నాయుడు గారికి 3,000 నుంచి 4,000 చేయడానికి ఒక్క సంతకం ఒక్కరోజు సరిపోయింది అనమాట. మీరు ఒక్కసారి ఆలోచించాలన్నీ. అతను ఇద్దరికి ఇస్తా అన్నాడు, ఒకరికి ఇచ్చారు. మనం చెప్పిన అందరికి చేసాం, మన గ్యాస్ ఇచ్చాం, ఫ్రీ బస్ ఇస్తా ఉన్నాం, అన్ని ఇచ్చాం. అన్ని కార్యక్రమాలు ఏదైతే ఎలక్షన్ ఉన్నప్పుడు చెప్పామో ఆ కార్యక్రమాలు ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తున్నాం. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేయాలి. అభివృద్ధి అంటే ఏంటి? మన రాజధానిని నిర్మాణం చేసుకోవాలి, అదేవిధంగా మన పోలవరం డ్యామ్ కట్టాలి, రైతులకు నీళ్లు ఇవ్వాలి,
అదేవిధంగా అన్ని కార్యక్రమాలు రోడ్లు వేయాలి. గుంటల రోడ్లతో 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కూడా వేయాలి. గుంటల రోడ్లు అన్ని కూడా పూడ్చే కార్యక్రమం చేశాం. ఇట్లా ఒకటి కాదు, సంక్షేమం దాంతోపాటు అభివృద్ధి రెండు చేస్తేనే రాష్ట్రం డెవలప్ అయింది. దాంతోపాటు వ్యాపారస్తుల్ని వ్యాపారాలు పెట్టి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళందరినీ కూడా ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాడు. మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ పిలిపించి మళ్ళీ నమ్మకాన్ని క్రియేట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి రాయలసీమ, ప్రకాశం జిల్లా, అదేవిధంగా పల్నాడులో కూడా ఇప్పుడు సిబిజీ ప్లాంట్లు పెట్టేదానికి ప్లాన్ చేస్తున్నాం. ప్రభుత్వ స్థలాలు ఏమైనా ఉంటే పొలాలు తీసుకొని మనం సిబిజీ ప్లాంట్ అంటే గ్యాస్ తయారు చేస్తాం అన్నమాట. ఇప్పుడు కనగిరిలో పెట్టించాం రిలయన్స్ వాళ్ళ ద్వారా. అట్లానే పల్నాడులో కూడా పెట్టమని అడిగాం అనమాట. దాని ద్వారా ఏంటంటే ప్రైవేట్ పొలం కనుక కౌలు తీసుకుంటే 31,000 కౌలు ఇస్తారు. ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వ భూమికి 15,000 కౌలు ఇస్తారు అనమాట. అట్లా పల్నాడు, ప్రకాశం ఈ రెండు నెల్లూరు జిల్లాలో కొంత ప్రాంతం ఉపయోగం లేని భూమిని, నిరుపయోగంలో లేని భూమిని సాగులోకి తీసుకురావడమే ఈ ప్రభుత్వ ఒక ఉద్దేశం. సాగులో తీసుకొచ్చినప్పుడు ఆ రైతులకు కూడా కొంత డబ్బులు ఇవ్వాలి. అట్లా ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వానికి డబ్బులు ఇవ్వాలి. దీని ద్వారా రైతులకి ఉపాధి కలగాలి. అక్కడ చిన్న చిన్న చదువులు చదువుకొని గ్రామాల్లో నివసించే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కలగాలి. ఇది కూడా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. కనగిరిలో స్టార్ట్ చేసాం, మార్కాపురంలో స్టార్ట్ చేసాం. ఈ మధ్య లోకేష్ గారి నాయకత్వంలో మన పల్నాడు కలెక్టర్కి ఫోన్ చేసి చెప్పి ఇక్కడ ఏదన్నా వ్యవసాయానికి పనికిరాని భూమి ఏదైనా ఉంటే తీసుకొని దాని సాగులో తీసుకొస్తామని చెప్పాం. ఇట్లాంటి వ్యాపార సంస్థలన్నింటినీ కూడా పిలుస్తున్నాం. మీరు కట్టండి, మీరు ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టండి. చాలా మంది తల్లిదండ్రులు చదువుకో తిని తినక పిల్లలను చదివిస్తా ఉన్నారు. వీళ్ళందరూ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. మా రాష్ట్రంలో మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కలగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కూడా పనిచేస్తా ఉన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా మనం పనిచేస్తున్నాం. దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో నిన్న చెప్పా కదా, 16,300 మందికి ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు. ఈ మధ్య కాలంలో 6,000 మందికి పోలీసు ఉద్యోగాలు ఇచ్చాం. అంటే దాదాపు ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే 23,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. దాంతోపాటు మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాను. ఏఈలు కొడుతుంది, లైన్ మ్యాన్లు కొడుతుందని చెప్పాను. తప్పకుండా తొందరలోనే వాటికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పాడు. ఇట్లా అన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. మీరు కూడా ఏ నాయకుడు, ఏ పార్టీ అధికారంలో ఉంటే 10 మంది ప్రజలకి మేలు జరిగింది, ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, వీళ్ళు ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారా లేదా, సుఖశాంతంతో ఉంటున్నారా లేదా, ఏ ప్రభుత్వంలో ఉంటున్నారా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి అవగాహన ఉంది. ప్రజల పట్ల ఒక మంచి అవగాహన ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా పైన మనకి కేంద్రం అండగా ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళ ఐక్యతతోటి, ఈ 3 పార్టీల ఐక్యతతోటి రాష్ట్ర అభివృద్ధి చెందాలనే మంచి ఉద్దేశంతో. ఎందుకంటే మన తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత మనకి ఏమీ లేదు. మనం కొత్తగా అన్ని నిర్మాణం చేసుకోవాల్సింది. భావితరాలు మనల్ని ఏ విధంగా మాట్లాడకుండా ఉండాలంటే మనందరం కష్టపడి పనిచేయాలి. భావితరాలకి ఒక రాజధాని చూపించాలి. రాబోయే రోజుల్లో కరెంటు పోకూడదు. ముఖ్యంగా పోయినసారి మీరు చూసి ఉంటారు, 9 సార్లు కరెంటు బిల్లు పెంచాడు. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన తర్వాత మనం అధికారం కోల్పోయే నాటికి మనం మిగులు విద్యుత్ తోటి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్తే ఇవాళ మిగులు విద్యుత్తుని సర్వనాశనం చేయడమే కాకుండా 9 సార్లు కరెంటు బిల్లు పెంచడమే కాకుండా వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేశాడు. ఇలాంటివి మళ్ళీ రేపు రాకూడదంటే చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటానికి మీ అందరి సాయశక్తుల ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలి. ఈ ప్రభుత్వం ప్రజలకు ఏమైతే అవసరమో అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. ఎందుకంటే ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పాడు, ఇక్కడ దాదాపు 3 కోట్ల రూపాయలతో కళ్యాణ మండపం కట్టిస్తున్నామని నాతో చెప్పాడు. ఇక్కడ మా ప్రాంతంలో పశువులు ఎక్కువ ఉన్నాయి, వైద్య సదుపాయం కావాలి పశువులకి. అడుగుదామంటే తప్పకుండా వెళ్దామని చెప్పాను. గొల్లకమ్మమైన బ్రిడ్జ్లు పోయినసారి మేము ఎంపీ గారు, నేను, ఆంజనేయులు గారు, మేమందరం కూడా మల్లికార్జున గారు అందరం వెళ్ళి 2 మంచి బ్రిడ్జ్లు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో ఒక గొల్లకమైన మంచి బ్రిడ్జ్లు తీసుకొచ్చాం. పాటు ప్రజల అవసరాలకి ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా తప్పకుండా తప్పకుండా ఈ ప్రభుత్వం మీ అవసరాలని, ప్రజల అవసరాలని తప్పకుండా చేసేదాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, అట్లానే లీలావతి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఎందుకంటే నిన్న మంచి బస్ షెల్టర్ కట్టారు. దాదాపు 5 బస్ షెల్టర్లు కట్టాము అని చెప్పారు. ఇంకా మెడికల్ క్యాంపులు పెడుతున్నారు, పేదలకి కలగోళ్ళు ఇస్తున్నారు. ఆరోగ్యానికి సంబంధించి ఇటీవల కాలంలో క్యాన్సర్ తోటి చాలా మంది మహిళలు బాధపడుతున్నారు.
క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ దాటి 2వ స్టేజ్ 3వ స్టేజ్ వెళ్ళిందా కూడా మనకు జబ్బు పట్ల అవగాహన లేక లక్షలు డబ్బులు పోవడమే కాకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి ప్రాణాంతర హాని కలిగిన జబ్బుల్ని ముందే స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా చూసి వాళ్ళకి సరైన మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించాలనే ఉద్దేశంతో ఆమె చేసే కృషి అభినందనీయం అని చెప్పుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి కాన్షియన్స్ అన్ని ప్రభుత్వాలు చేయలేదు కనుక మనం కూడా కొంత మేరకు మన ట్రస్టుల ద్వారా కానీ లేకపోతే మన స్నేహితుల ద్వారా కానీ ఎంతో కొంత సమాజానికి చేయాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఇవాళ ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మన శాసనసభ్యులు మిత్రులు ఆంజనేయులు గారిని మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. డ్వాక్రా మహిళలందరి కోసం రుణాలు ఇవ్వడానికి 51,75,00,000 రూపాయలు మన మినిస్టర్ గారు అలాగే ఎమ్మెల్యే గారు వచ్చిన పెద్దలందరూ అతిథులందరూ కూడా మన మహిళలకి ఇవ్వడం. ఫౌండేషన్ లీలాంజన్ ఫౌండేషన్ చైర్పర్సన్ లీలావతి గారు, అదేవిధంగా మహిళా కమిషన్ రాయపాటి శైలజ మేడం గారు కూడా వచ్చిన్నారు.